చూడండి ఫ్రెండ్స్, ఇది డోబిగాడ్ అంటారు దీన్ని. ఇక్కడి నుంచి ఇటు వెళ్తేనే పోయి పాత ఆర్మూరు అంటే ఓల్డ్ టౌన్లోకి వెళ్ళిపోతాము. ఇట్లా జమ్మన్ చెట్టు గల్లి అట్లా వెళ్ళిపోతాము గోల్పొంగ రూట్లో. ఇదైతే మెయిన్ రోడ్డు. ఇది 360 హోటల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు సోది. ఈ చెట్లు చూసారా ఎంత వేపుగా, ఎంత పొడవుగా, అసలు అదైనా నేను చూపిస్తాను. కొన్ని చోట్ల అయితే వైర్లకు కూడా తాగేంత పరిస్థితి ఎదురైంది. ఆ వైర్లు ఏడ తాకుతున్నాయి ఏంది అనేది చూడండి. ఎవరైనా మిడిల్లో ఏమన్నా స్టైలిష్ చెట్లు పెట్టి ఈ చెట్లను సైడ్లోకి పెట్టాలా, ఈ సైడ్లోకి పెట్టాలా. తెలిస్తే ఈ చెట్లు ఏమో చిన్నగా ఉన్నాయి, ఈ చెట్లు చిన్నగా ఉన్నాయి, ఈ చెట్లేమో ఎంత పొడవుగా అంటే అదైనాయి, మొలిసినాయి. చూద్దాం. కొన్ని చోట్ల వైర్లకు కూడా తాకినాయి. అంటే మేము దీని ఏంటంటే వెంటనే ఈ చెట్లను తీసేసి మన స్టైలిష్ చెట్లు పెడితే పోపు. ఎందుకంటే అంటే ఇదే రూట్లో నేను చూపిస్తున్నాడు, ఇదే రూట్లో మా ఊరతను చనిపోయాడు. అదే చెట్టు ఇట్లా, ఆ చెట్టు చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉందో. ఆ చెట్టు గుద్దుకొనే మా ఊరతను చనిపోయాడు. చాలామంది, దాదాపు ఈ రోడ్డు మీద 3-4 చనిపోయారు. కొంతమంది ఇదే రూట్లో అక్కడ సైడ్ రోడ్ వస్తే ఇటు సైడ్ బస్ వస్తుంది, బస్కే గుద్దిర్రు. అది వినాయక చవితికి సత్రం పెడుతున్నారు ఆ రోజు. అలాగే ఏమైనా సామాన్ తక్కువ పడితే వాటి కోసం పిల్లలు 3 స్పీడ్గా వెళ్ళారు. బస్కే గుద్దితే 3 స్పాట్ డెడ్ అయిపోయారు. అట్లాంటి పరిస్థితి ఈ రోడ్డు పైన ఉంది. తక్షణమే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. నేను కూడా ఆర్ఎన్బి వాళ్ళకి కానీ వీళ్ళకు కంపల్సరీ ఈ విషయాన్ని నేను తెలియజేస్తాను. అదేవిధంగా మున్సిపల్ ఇది టౌన్ ప్లానింగ్ అధికారికి వేస్తవచ్చు, తోటి వాళ్ళకు కూడా నేను తెలియజేస్తాను. ఓకే, ఇంకా మనం ముందుకెళ్దాం. ఇక్కడ నుంచి ఆర్మూర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెయిన్ బస్ స్టాండ్. చూపిస్తాం అక్కడ దాకా మరి ఎట్లా ఉందో పరిస్థితి. ఇక్కడ చూడండి, వైర్లు అయితే కొమ్మలకైతే ఆల్మోస్ట్ జస్ట్ కొంచెమే డిస్టెన్స్ ఉంది. ఇక్కడ వైర్లు అయితే కనిపిస్తున్నాయి 3 వైర్లు. ఈ సైడ్ చూడండి, ఈ సైడ్ ఏమో చాలా హైట్ తక్కువ ఉన్నాయి, సైడ్కి ఏమో చిన్నగా ఉన్నాయి, మిడిల్లో ఏమో ఎంత హైట్లో ఉన్నాయి ఒకసారి చూడండి, చాలా హైట్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కొమ్మల్ని కంపల్సరీ తీసేయాల్సిందే, ఎందుకంటే చాలా చోట్ల తీసేసిర్రు. అది కూడా చూపిస్తారు తీసేసింది ఎట్లా చేసారు. ఇప్పుడు వైర్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు, చూడండి. అది ఇంకా కొన్ని రోజుల్లో కంపల్సరీ వైర్ తాకుతుంది. ఈ చెట్లు కొట్టేయాల్సిందే. ఇదే చెట్లు కాదు, ఈ చెట్లు మొత్తం తీసేసి ఇట్లా స్టైల్, ఇట్లా ఫ్లవర్స్ ఉన్న చెట్లు ఇట్లా ఉన్నాయి చూడు, ఇట్లాంటి చెట్లు ఇట్లా స్టైల్గా ఇట్లా అందంగా పెడితే చాలా బాగుంటుంది. ఇది చాలా డేంజరస్గా జరుగుతుంది. అక్కడ వాహనాలు ఇక్కడ కనిపోయి, ఇక్కడ వాహనాలు అక్కడ కనిపోయి, ఈ చిన్న చిన్న ఇట్లా సైడ్లో ఉండే రెమ్మలు మొన్న రీసెంట్గా కొట్టేసారు ఇది. ఎందుకంటే అక్కడ ఉన్న వెహికల్స్ యూటర్న్ దగ్గర కనిపిస్తలేవు అని చెప్పేసి. ఇంకా చూపిస్తాను ఇట్లాంటి వైర్లు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడ కరెంట్ పోల్ ఉంది. ఈ స్ట్రేట్ వైర్ కాకుండా ఇటు మళ్ళీ అడ్డం వైర్లు కూడా ఉన్నాయి. ఆల్రెడీ కింద చెట్లను చూడండి, ఈ చెట్టు చూడండి, ఆ చెట్టు చూడండి, మధ్యలో చెట్లను కొట్టేసిర్రు. ఎందుకు కొట్టేసారు అంటే పైన వైర్లు ఉన్నాయి కాబట్టి. వైర్ కనిపిస్తున్నాయి మీకు, ఆ వైర్లు ఈ విజయ్ కొంచెం ప్రాబ్లం ఉంది, వర్షం వచ్చేటట్టు కొడుతుంది కాబట్టి. చూడండి, ఈ 2 చెట్లను కొట్టేయడం జరిగింది. ఈ 2 చెట్లు ఇట్లా ఎన్ని చెట్లు కొట్టేస్తారు అర్థం కాదు. ఎంత హైట్లో చూడండి, ఆ వైర్ కన్నా హైట్గా వెళ్ళిపోతున్నాయి. ఈ చెట్లు మన ఆర్మూర్లోనే కాదు, ఈ మెట్పల్లి, కొరుట్ల, జైత్యాల ఇటు సైడు మొత్తం అన్నీ ఇట్లాంటి చెట్లే పెట్టారు మధ్యలో. మన నిజామాబాద్లో అయితే లేవు. నిజామాబాద్లో అయితే చూడండి, నిజామాబాద్ టౌన్లో అని స్టైలిష్ చెట్లు, షోకేస్ చెట్లే కనిపిస్తాయి. ఇట్లా ప్రమాదకరమైనటువంటి చెట్లు అయితే కనిపించాయి. చూడండి, ఇట్లా వైర్లు పెరగడం. ఇప్పుడు వర్షాకాలం, ఆ చెట్లు కొంచెం గాలి వస్తాయి, చెట్లకు తాకి షార్ట్ సర్క్యూట్ అయ్యి కింద పడే వైర్లు కింద తెగిపడే అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనదారులు కూడా. అదేవిధంగా మనం ఇంకొంచెం వీడియో చూపిస్తాను. మరి ఇట్లానే పరిస్థితి ఆర్మూర్ టౌన్ దాకా ఎలా ఉందో లోపల వెళ్ళేదా వరకు, సరేనా?
ఓకే, కంటిన్యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సిద్ధులగుట్ట ఇది ఘాట్ రోడ్ సెక్షన్ వెళ్ళే తోవా ఇది. చూడండి, సిద్ధులగుట్ట పైకి శివాలయం, రామాలయం, ఏకాశిలస్థం ఇక్కడ చూసారు కదా, ఏదైతే ఉందో ఇక్కడ బోర్డులో పెట్టారు. సరే, మరి ఈ హైవేకి అయితే చూసుకుందాం. ఈ చూడండి, ఈ సిగ్నల్ అయితే ఏదో ఉందో అది పని చేస్తలేదు. ఈ బోర్డు నుంచి పడితే ఆ చెట్లు ఉన్న అక్కడ వరకు అయితే అసలు ఆ చెట్లే లేవు. మళ్ళీ మెయిన్ ఇక్కడ వైర్లు కూడా ఉన్నాయి పైకి, ఆడ కూడా వైర్లు ఉన్నాయి. మెయిన్ అది కాదు, ఇక్కడైతే అట్లాంటి చెట్లు ఇటు సైడ్ చూడండి. నేను చూస్తున్నాను ఇప్పుడు, ఇక్కడ నుంచి పడితే అక్కడ వరకు అయితే చెట్లు అయితే లేవు. ఇట్లాంటి షోకేస్ చెట్లు అక్కడ ఉన్నాయి చూడు, షోకేస్ చెట్లు అట్లాంటివి పెడితే బాగుంటుంది. అదే అందంగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ పెట్టలేరంటే యాక్సిడెంట్లు అయితే కంపల్సరీ ఇక్కడ యూటర్న్ కంపల్సరీ తీసుకుంటారు. సిద్ధులగుట్ట వచ్చేవాళ్ళు కంపల్సరీ యూటర్న్ తీసుకుంటారు. కాబట్టి అసలు చెట్లు పెడితే కంపల్సరీ యాక్సిడెంట్ అవుతాయి అని తెలిసి కావాలనే పెట్టలేరు. చూసిన వాళ్ళు కూడా యూటర్న్ కోసం ఎంత వెయిట్ చేస్తారు. చెట్లు ఉంటే అచ్చడి వాహనాలు, పోయేటి వాహనాలు ఏం కూడా కనిపించవు. దయచేసి అధికారులు గమనించి ఈ వెంటనే ఈ చెట్లను తొలగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ చెట్ల ద్వారా కూడా కొంచెం అపాయం ఉందంట, నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇది కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆక్సిజన్ ఇది తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అని చెప్తున్నారు. అది ఎంతవరకు, చెట్లు అయితే దాదాపు ఆక్సిజన్ ఇస్తాయి, కానీ ఇవేం చెట్లు మరి. ఓకే, తెలిస్తే మాత్రం మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, ఇంకా ముందుకు వెళ్దాం.